హే ఆల్, మా హస్బెండ్ రీసెంట్గా లంబసింగి వెళ్ళారు. అక్కడి నుంచి కొన్ని థింగ్స్ తీసుకొచ్చారు. అందులో ఈ స్ట్రాబెర్రీస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కలర్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వీటిని కొన్నారనమాట. చాలా బాగున్నాయండి. టేస్ట్ పుల్ల పుల్లగా తీగా నాకు భలే నచ్చేసాయి. సాధారణంగా స్ట్రాబెర్రీస్ అయినా స్ట్రాబెర్రీస్ ఫ్లేవర్ అయినా నేను ఇష్టపడను. బట్ ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ఫామ్‌లోనే స్ట్రాబెర్రీ జామ్ కూడా అమ్ముతున్నారట. అక్కడి నుంచి ఈ జామ్ కొనుక్కొని వచ్చారనమాట. దీనిలో కొద్దిగా షుగర్ కలిసింది గానీ, టేస్ట్ అయితే మాత్రం ప్యూర్ స్ట్రాబెర్రీస్ తోటే చేసినట్టుందండి. నెక్స్ట్‌ది రామాఫలం. ఇది కొంచెం రేర్ అనమాట. తొందరగా అంత ఎక్కువగా మన ఏపీలో దొరకదు. చెట్లు వేసుకున్న తొందరగా కాయదనమాట. అక్కడ అవైలబుల్ ఉన్నాయంటే సరదాగా కొనుక్కు రమ్మన్నాను. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. నెక్స్ట్ ఐటెం కరక్కాయలు. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి. మన చిన్నప్పుడు తేనెలో అరగదీసి పెట్టేవారు దగ్గు లాంటివి తగ్గడం కోసం. అక్కడైతే ప్యూర్ ఉంటాయని చెప్పి తెమ్మన్నాను. ఏజెన్సీ ఏరియాలో బాగా పండుతూ ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఐటెం రాజ్మా. అక్కడ రాజ్మా కూడా ఫేమస్ అట. నార్మల్గా మనం కొనే రాజ్మా కన్నా కొంచెం చిన్నవి ఉన్నాయి. రెడ్ రాజ్మా ఇది. కొంచెం ఎక్కువ కుక్ చేయాల్సి ఉంటుంది నానబెట్టినా కూడా. మామిడల్లం అండి. అక్కడ దొరుకుతుంది అంటే వెంటనే తెచ్చేయమన్నాను. ఎందుకంటే మాకు ఇంకా ఇక్కడ సీజన్ స్టార్ట్ అవ్వలేదు. ఒక సీజన్‌లో మాత్రమే వస్తుందనమాట. ఇంకా లాస్ట్ ఐటెం నా ఫేవరెట్ ఐటెం అన్నవరం ప్రసాదం. నాకు చాలా చాలా ఇష్టం. ఒకప్పుడు అన్నవరం కొండ మీద టెంపుల్ దగ్గర మాత్రమే కౌంటర్‌లో ఇవి అమ్మేవారు. ఇప్పుడు అలా కాదండి. హైవే దగ్గర అన్నవరం ఎంట్రన్స్‌లోనే కౌంటర్‌లు పెట్టి అమ్ముతున్నారు. ఒకవేళ దర్శనం కుదరపోయినా ప్రసాదం మాత్రం గ్యారంటీగా దొరుకుతుంది. తిరుపతి లడ్డు తర్వాత రెండో ప్లేస్‌లో ఉంటుందండి ఈ అన్నవరం ప్రసాదం. అంత టేస్టీగా ఉంటుంది. అంత ఫేమస్ అనమాట. మీలో ఎంతమందికి ఈ అన్నవరం ప్రసాదం ఇష్టమో కామెంట్ చేసేయండి మరి.